నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ న్యూస్ తెలంగాణ. ప్రస్తుతం మనమైతే మలక్పేట్ నియోజకవర్గంలోని ముషరంబాగ్ అంబేద్కర్ కాలనీలో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు హైడ్రా అని చెప్పేసి మూసి ప్రక్షాళన అని చెప్పేసి అయితే ఇక్కడ పేదల ఇండ్లను అయితే కూల్చడం జరిగింది. మనమైతే ప్రస్తుతం ఈ ప్రాంగణంలో ఉన్నాము. ఇటు విజువల్ చూసుకున్నట్టయితే పేద ప్రజలు ఇక్కడ దాదాపుగా 20 నుంచి 30 ఇండ్లను అయితే కూల్చడం అనేది అయితే హైదరాబాద్ జరిగింది. ఈ మూసి ప్రక్షాళన పేరుతోటి రేవంత్ రెడ్డి పేదవాళ్ళని మాత్రమే కూల్చడం, పేదవాళ్ళు ఏంటంటే నైట్కి వచ్చి ఇక్కడ విజువల్ చూసుకోవచ్చు. ఇక్కడ విజువల్ చూసుకుంటే మనకైతే పేదవాళ్ళు వాళ్ళకి చెప్పపెట్టకుండా చేయడం అయితే వాళ్ళని ఇక్కడ నుంచి తరలించడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే మూసి ప్రక్షాళన ఉంది. ఇక్కడ ఉన్న పేద ప్రజలు వాళ్ళు డైలీ పనులకు వెళ్తే వాళ్ళు బతికే వాళ్ళు, అలాంటి వాళ్ళు పేదల ఇళ్లను కూల్చడం కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు ఇక్కడ బాధితులు ఉన్నారు. ఆ బాధితులు కాకుండా వాళ్ళని అయితే బడాబాంలు కాకుండా ఓన్లీ పేద ప్రజలనే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే కూల్చడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వాళ్ళు మన బాధితులు అయితే 20 నుంచి 30 కుటుంబాల మధ్యలో ఉంటారు. వాళ్ళైతే బాధితులు కూడా మనకి ఇక్కడ ఈ ప్రాంగణంలో ఉన్నారు. ఆ బాధితుల గురించి అయితే అసలు ఏం జరిగింది, ఏంటి, ఎందుకు కూల్చారు, హైదరాబాద్ వచ్చారు, అసలు ఏం జరిగింది ఏందనేది వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో పాటు ఈ బస్సుకి సంబంధించిన లీడర్ యాదగిరి ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. అన్న చెప్పండి అన్న, ఈ బస్సు సమస్యలు ఏంటి, మరి ఎందుకు ఇక్కడ మిమ్మల్ని బస్తీకి సంబంధించిన అంబేద్కర్ కాలనీకి సంబంధించిన బస్తీ వాసులను ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు? మీ ఇళ్ళని ఆల్రెడీ హైడ్రా పేరుతోటి లేదా మూసి పక్షాల పేరుతోని కూల్చేయడం జరిగింది. మరి ఎంతమందికి ఇళ్ళు వచ్చినాయి, మళ్ళీ ఇంకెంతమందికి పెండింగ్ ఉన్నాయి? అన్న మేము గత 20 నుంచి 30 సంవత్సరాల దాకా ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నాము. మాది మలక్పేట కాన్స్టెన్సీ, ముసరంబాగ్ డివిజన్, షాలివా నగర్లో అంబేద్కర్ నగర్ బస్ అని ఈ మూసి ఒడ్డున గుడిసెలు వేసుకుని ఉన్నాం కాబట్టి ఆయన మా దళిత నాయకుడు కాబట్టి ఆయన పేరు పెట్టుకొని మేము ఇక్కడ 25 నుంచి 30 సంవత్సరాల దాకా ఇక్కడ నివసిస్తున్నాం. నేను చిన్న పిల్లల నుంచి వచ్చినప్పుడు నాకు పెళ్లి చేసుకొని వచ్చిన, నా కొడుకులు కూడా పెద్ద అయ్యారు. నా కొడుకు పెళ్లి కూడా ఎదిగిన ఆ ఏజ్లో ఉన్నాము. ఆ రోజు నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు, కానీ ఎవరు కూడా పేదవాని తెరువు పోయింది లేదు. పేదవానికి మంచి చేసారు కానీ చెడైతే చేయలేదు. ఆ విధంగా మేము ఇప్పుడు కొనసాగడం ఇక్కడ ఉంటున్నాము. రైట్ అన్న, మరి ఇప్పుడు మూసి పక్షాలను అని చెప్పేసి కూడా మనం చూసినాం మా విజువల్స్ లో ఈ ఇళ్ళన్నీ కూల్చినది అట్లే కనిపిస్తుంది. మరి ఇక్కడ ఇంతమంది జనాలు ఉన్నారు, మరి వీళ్ళందరిని ఎక్కడ తరలిస్తుంది ప్రభుత్వం? ఎక్కడన్నా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు, లేకుంటే ఇక్కడ 1,00,000 ఇండ్లు ఇస్తా అని చెప్పేసి రాష్ట్ర సర్కార్ చెప్తుంది. ఆ 1,00,000 ఇండ్లలో మీ బస్తీకి సంబంధించిన వాళ్ళ పేర్లు ఉన్నాయా? ఉంటే ఎంతమంది ఉన్నాయి అన్న? ఇప్పుడు ఏమైందంటే మూసి సుందరీకరణ కోసం అడిగారు కాబట్టి నేను చెప్తాను. అత గతంలో కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మూసి సుందరీకరణ అని కూడా పేరు పెట్టారు. ఆయన ఆ సార్ కూడా మొదలుపెట్టిండు. అప్పుడు కూడా చైర్మన్గా ఉన్న మన సుధీర్ రెడ్డి గారు కానీ, మహమ్మద్ బల్లాల్ కానీ వాళ్ళిద్దరిని ఇక్కడ ఇన్ఛార్జిగా ఇచ్చారు మా సైడు. ఆ పని కూడా నాగోల్ నుంచి కూడా మొదలుపెట్టడం జరిగింది. ఆ కేసీఆర్ ప్రభుత్వంలో మొదలుపెట్టినప్పుడు ఏ పేదవాడి గుడిసె కానీ, ఏ పేదవాడి ఉన్నోనిల్లు కానీ, పేదవాడి ఇల్లు కానీ తొలగించకుండా మూసికి పేదవానికి ఇబ్బంది కలగకుండా కింది నుంచి ర్యాంప్ వేసుకుంటారు జరిగింది. అది మన నిజమైన సాక్ష్యం అంటే నాగోల్ మన బ్రిడ్జి కాడికి పోతే కూడా కనిపిస్తుంది. నాగోల్ మన బ్రిడ్జి దగ్గర మన అక్కడ పోతే కూడా కేసీఆర్ చేసిన మూసి అభివృద్ధి కూడా అక్కడ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా కూడా కొన్ని రోజుల సంగతి జేసీబీలు పెట్టి నడిపించారు. అక్కడ ఎవరిని ఏ పేదవాని ఇల్లు కూడా తొలగించలేదు, ఉన్నోని తిరగలేదు, పేదవాని తిరగలేదన్న. కేసీఆర్ ప్రభుత్వంలో మూసి సుందరీకరణ చేద్దామన్న ప్రచారణ పెట్టిండు. అది కొద్దిగా దూరం జరిగింది. మన హైకోర్టు దాకా కూడా కొంచెం అక్కడ లోపల చేసారు, ప్లస్ ఇక్కడ కూడా చేసారు. మన అక్కడ కోరంటి సైడ్ పోతే కూడా అంటే అక్కడ గొడవలు కూడా కట్టేయడం జరిగింది. మన ఇందిరా పార్క్ సైడ్ అక్కడ పోతే కూడా అక్కడ సిమెంట్ తోటి బిట్స్ తోటి, ఆ గాంధీనగర్ సైడ్ కూడా అక్కడ కూడా బిట్స్ తోటి కట్టి ఏ పేదవాడిని ఇల్లు తీయకుండా, ఎప్పుడైతే పెద్ద వరదలు వచ్చినప్పుడు కొంతమంది కొట్టుకపోయి ఇళ్ళలో కొట్టుకపోయిన విషయం కూడా మనకు తెలిసిన విషయం, మీడియాలో చూసినాము, ప్రజలు కూడా పోయి సాక్ష్యంగా చూసారు. అలానే ఇండ్లు కూడా కోల్పోయినాయి. ఆ తరుణంలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ముందుకు వచ్చి అక్కడ ఏదైతే జిహెచ్ఎంసీ అప్పుడు మన కేటీఆర్ గారు ఉన్నారు, జిహెచ్ఎంసీ పరిధిలో మున్సిపల్ శాఖ ఉన్నప్పుడు తను అక్కడ అందరికీ సిమెంట్ బిట్స్ తోటి ఏ ఇల్లు కూడా ఇబ్బంది కలగకుండా, అందరికీ పేదవాడికి ఎటువంటి అన్యాయం జరగకుండా కట్టించిన దాఖలు ఇప్పటి వరకు ఉంది. రైట్ అన్న, మరి ఎట్లా చూస్తారన్న ఈ ప్రజాప్రభుత్వంలో మనం చూసినట్లయితే హైడ్రా చైర్మన్ రంగనాథన్ కూడా హైకోర్టు తొలగించేసింది. మరి దీని విషయం ఈ పేదల వల్ల ఉసురు మొత్తం అయితే తొలగిందన్న. పేదల ఉసురు మా బాధ, ఏవో కష్టజీవి కొనుక్కున్నోడు ఈఎంఐ కొట్టుకున్న ప్లాట్లు ఉన్నాయి, అది సివిల్ పోయింది. ప్లస్ మా అలాంటి మా పేదవాళ్ళు, మా అన్న మాకు డొక్కాడితే మెక్కాడుతుంది, కష్టం చేసుకుంటే మేము బతకగలుగుతాం. అలాంటి వాళ్ళని వచ్చి ఇప్పుడు మూసి సుందరీకరణ పేరు పెట్టిండన్న. మూసి సుందరీకరణ పేరు పెట్టి మొత్తం ఏ ఒక్కరిని కూడా తీయట్లేదన్న. ఇప్పుడు మూసి సుందరీకరణ హైడ్రా అన్నావు అన్ని, నీకు హైడ్రాకి ఓఎస్సీది కనిపిస్తలేదు అన్న. ఓఎస్సీ చాలా నీకు విజువల్గా మొత్తం చూపిస్తున్నారు. నువ్వు ఓఎస్ కాలేజ్ ఎందుకు తీయలేకపోతున్నావు? ఓఎస్ కాలేజ్ ఎందుకు తీయలేకపోతున్నావు? దాన్ని ఎందుకు కూడలేదు అంటే నీకు మద్దతు కావాలి.
జిహెచ్ఎంసీలో ఎన్నికల్లో నువ్వు గెలవడానికి నీకు మద్దతు కావాలి కాబట్టి నువ్వు అయితే బిల్డింగ్ కూలగొట్టలేకపోతున్నావు, కాలేజీ తొలగించలేకపోతున్నావు. అందుకని నీకు అది కావాలి కాబట్టి మా పేదవాని తెరువు వస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్ననే చెప్పిండు కదా, ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు, మేము పేదవాళ్ళనే కాదు డబ్బున్న వాళ్ళని కూడా మేము కదిలించాము. సో ఇక్కడ హైడ్రా వల్ల పేదవాళ్ళకి కాదు ఉన్న వాళ్ళకి కూడా కొట్టేసిన వాళ్ళే ఇక్కడ అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరు ఏమన్నా బీఆర్ఎస్ నాయకులు చెప్తే ఆగిపోతుందా? హైడ్రా ఆగదు కదా, ఇంకా కూడా జరిగేది ఉంది అని చెప్పేసి అంటున్నాడు. మరి అది ఆయన ఏమంటాడు అంటే మొన్న రీసెంట్ ఒక నెల రోజుల క్రితం ఏదో ఒక సభలో చెప్తున్నాడు అతను, నేను చేసిన డెవలప్మెంట్ విషయంలో సభలో చెప్తున్నాడు. ఎవడొచ్చినా తొక్కుకుంటా పోతా అంటున్నాడు. ఆ తొక్కేది ఏందో నీ కుటుంబస్తులను నీ వాళ్ళని తొక్కుంటే బాగుంటుంది. నువ్వు తొక్కుతా అంటే ఎవరు కాళ్ళు కూసోరాడా? నీ కాలు బట్టి గుంజే దగ్గర పడ్డది నీ ప్రభుత్వం. పేదవాడు మొన్న రీసెంట్గా ఢిల్లీలో ఒకటి జరిగిందన్న, జిల్లా పురుగుల లెక్క పోల్చిరు ఒక స్టూడెంట్. ఆ స్టూడెంట్ జిల్లా పురుగుల ప్రభావం ఏందో కేంద్రంలో మంత్రిని కూడా గద్దె దించడం జరిగింది, రాజీనామా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా పేదవాన్ని తెరువు వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మళ్ళీసారి అనేది పుట్టగదు లేకుండా పోతుంది. అంటే 10 సంవత్సరాలు ఇంకా మేమే పరిపాలన చేస్తాం కాంగ్రెస్ పార్టీ, ఇంకా 5 ఏళ్ళు నేనే ఉంటా అని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న ఖండిగా చెప్పడం జరిగింది. 117 సీట్లు గెలవబోతున్నది కాంగ్రెస్ పార్టీ, రాసి పెట్టుకో, కేసీఆర్ అంచర్లను కేసీఆర్ కుటుంబంలో ఏ ఒక్కరిని గెలవని అని చెప్పేసి ఇక్కడ ఆయన అంటున్నాడు. మరి ఎందుకు బీఆర్ఎస్ పార్టీని ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతుంటాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? ఇప్పుడు ఎవరైనా సరే అన్న, ఏ పార్టీ అయినా దొంగ అని ఎవడు ఒప్పుకోడు. నాకు దొంగతనం చేసినాక నేను చేయలేదని అంటాడు. అది మొత్తం ఎంక్వైరీ చేసి బయటపడ్డాక తెలుస్తాయి కదా నేను దేనివల్ల నేను దొంగతనం చేయవలసి వచ్చింది ఎందుకు అనేది తెలిసిపోతే అప్పుడు తనకు అప్పుడు మా ఓటు ప్రభావం, పేదవాడి ఓటు ఎంత అమూల్యమైన ఓటో అప్పుడు మేము ఓటు వేసి చూపిస్తాం. రైట్, ఏం చెప్పాలనుకుంటున్నారన్న మరి రాష్ట్ర సర్కార్కి? సర్కార్కి ఏం లేదు అన్న, ఇప్పుడు మేమేమంటున్నామంటే మూసీ సుందరీకరణ భాగంలో మా ఇండ్లన్నీ పోతున్నాయని చెప్పారన్న. మేము గత 2024 అక్టోబర్లో నవంబర్లో మొదలైన సుందరీకరణ భాగంలో మేము దగ్గర అన్ని సార్లు కంప్లీట్ ఇచ్చినాం. అప్పుడు జెన్యున్గా మాత్రం మాకు 45 ఇండ్లకే ఎంఆర్ఓ తహసీల్దార్ గారు వచ్చి 45 ఇండ్లకు మార్కేసారు, ఆర్బీఎక్స్ మార్కేసారు. మార్కేయడం జరిగింది. అప్పటికప్పుడే మేము చేస్తున్నామని చెప్పేసి మేము మేము మొత్తం ఇక్కడ షాపింగ్ మాల్ పెట్టి ఎక్కడంటే యూరోప్ లాగా తయారు చేస్తామని చెప్పింది, సింగపూర్లో టైప్ లెక్క తయారు చేస్తామని చెప్పేసి పేదవాడి అన్నం తింటుండే కూడా పెళ్ళంబగల పండుకున్న ఉన్న విషయంలో కూడా తీసేసి అట్లాంటి గుడిలో తీసేసి అప్పుడు నైట్ డీసెంబుల్ పెట్టి పంపించేసింది. నీవు సొంతంగా ఏదైనా ఇల్లు కట్టిన పంపించినవా? గత ఒక ప్రభుత్వం కట్టించిన కేసీఆర్ కట్టించిన ఇళ్ళకే పంపిస్తున్నావు. నువ్వు ఏడా కూడా ₹1,00,000 ఇల్లు కట్టింది లేదు. ఈ రోజు నువ్వు కూడా అంటున్నావు ₹1,00,000 ఇల్లు కట్టిస్తే హైదరాబాద్ అంటున్నావు. పేదవాని మీద ₹6,00,000 మూపు చూపిస్తున్నావు. నేనే పోయి మీ సేవలో పోయి 10,000 కట్టాలి, 10,000 కట్టాలి, ₹100 10,000 కట్టాలి. ఆ 100 కడితే రిసిప్ట్ ఇస్తాడు. ఆ రిసిప్ట్ ఏడుకెళ్ళి ఎవరిని పోయి అడగాల తర్వాత నువ్వు ఉంటావో తెలియదు, పోయేది తెలియదు, నీకే గ్యారెంటీ లేదు. నువ్వు మళ్ళీ నాకు లక్కీ డ్రా అంటున్నావు. లక్కీ డ్రాలు రాగానే ₹2,00,000 నన్ను లోన్ కట్టమంటున్నావు. నాకు బ్యాంక్ నుంచి ₹2,00,000 డీడీ ఇవ్వమంటున్నావు. ఆ 2,00,000 2,10,000 2,10,000 తీసుకొని పోతే మాకు ఎవడు మాకు జమదారి 10,000 అంటే ఎంతమంది పుట్టగొడుతున్నావు? లక్షల మీద 1,00,000 × 10,000 వేయండి. ఇప్పుడు 1,00,000 ఇదంతా పేక్ వేయాలి. అది కట్టేది లేదు, పోయేది లేదు. ఏమో చూడు అల్లుడు వచ్చింది వెనకాల ముచ్చాడు, అల్లుడు రాగానే పోవే మా అల్లుడు వచ్చిండు, అల్లుడు వచ్చిండు పోయి కొన్ని కోసుకురాపో, కొన్ని దేపో, కళ్ళు దేపో అన్న వెనకట సామెత లెక్క అది ఇంటికి అల్లుడు రాగానే చుట్టం లెక్క వస్తాడు కదా. ఆడు దేడు ఇడు ఓడు, ఆడు దేడు ఇడు తాగాడు తిన్నాడు, అదే సామెత లెక్క ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసే నడుస్తుంది. చివరిగా చెప్పండి అన్న, కాదు కూడదు అని చెప్పేసి ఇక్కడ బుల్డోజర్ వచ్చింది అనుకో, మరి మీ బస్తీ మేమేమంటున్నాం అంటే అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు మాకు గతంలో 45 ఆర్బీఎక్స్ మార్కేసారు. దానికి ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ కానీ ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు కానీ 35 ఇండ్లు ఫ్రాడ్గా తీసుకున్నారు. దానికి 75 ఇండ్లు చూపించి 35 ఇండ్లు అమ్ముకోవడం జరిగింది. అప్పుడు మళ్ళీ అదే లిస్ట్ ప్రకారంగా మళ్ళీ 95 లిస్ట్ పెట్టారు. 95 మంది మేమన్నా ఇక్కడ మా అక్క చెల్లెళ్ళు కానీ మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఉన్నామా అంటే ఎవరు కూడా లేరు. దాంట్లో 95 అహ్మద్ బల్లాల గారు ఎమ్మెల్యే గారే సాక్షాత్ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని అంబేద్కర్ నగర్ బస్సు పేరు మీద 95 ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది, ఇది మూసీ సుందరీకరణ భాగంలో అని చెప్పేసి చెప్పిండు. అయితే మేము అహ్మద్ బల్లాల గారు ఎమ్మెల్యే గారు మేము ఒకటే కోరుతున్నాం, అయ్యా నువ్వు ఎవరైతే పట్టాదారులు అయితే నువ్వు పంపించేసినావో ఆ పట్టాదారి ఇల్లు మా దగ్గర ఉందా? మా దగ్గర ఉంటే తక్షణమే ఇప్పుడు మొన్న 2024 అక్టోబర్లో నవంబర్లో నువ్వు ఏ విధంగా అయితే నువ్వు డీసీఎంలు పెట్టి తరలించినవో ఇప్పుడు నీ దగ్గర నీ చేతిలోకి వెళ్ళి పట్టా తీసుకున్న వ్యక్తులను ఇక్కడ పిలిపియండి, ఇమీడియట్లీ తక్షణమే పిలిపించి ఆయన ఇల్లు ఉంటే ఎమ్మడి తీసేయండి. ఇల్లు లేని ఎడలు తక్షణమే ఆ పట్టాన్ని క్యాన్సిల్ చేయండి. ఎవరైతే దొంగ పట్టాలు అయితే తీసుకున్నారో
వాళ్ళపైన కఠిన చర్య తీసుకోవాలి. ఆఫీసర్ అయినా సరే, ఆర్డీఓ గారు అయినా సరే, కలెక్టర్ గారు అయినా సరే, ఎంఆర్ఓ అయినా సరే, ఈఆర్ఓ అయినా సరే, వీళ్ళ మీద కఠిన చర్య ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మొన్న మేము ఎంఆర్ఓ ముట్టడిచ్చినాం, ఎంఆర్ఓ దగ్గర చేసినాము. మొన్న మేము ప్రెస్ క్లబ్ పోయినాము. రేపు సోమవారం నాడు కూడా మేము కలెక్టర్ దగ్గరికి పోతున్నాము. ఆ కలెక్టర్ కూడా పట్టించుకోకపోతే తర్వాత కరెక్ట్గా మేము రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడించడానికి కూడా మేము వెనుకాడే ప్రసక్తే లేదు. చెప్పండి అమ్మ, అసలు ఏం జరిగింది? ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఎన్ని ఇండ్లు ఉంటాయి? ఎప్పుడు కూల్చారు ఇది? 2 సంవత్సరాలు అవుతుంది సార్. మేము ఇక్కడ 25 సంవత్సరాలు అవుతుంది ఉండబట్టి. మేము కొంత ఇంత ఏరియా సార్ది అయితే జాగా కొనుక్కొని గుడిసెలు వేసుకున్నాం. ఆ గుడిసెలు ఎన్ని రోజులు ఉంటామని గుడిసెలు తీసేసి మామూలుగా రేకుల షెడ్డీలు వేసుకున్నాం. ఇక అలా ఉన్న వాళ్ళని కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక కూల్చేయటం జరిగినాక మేము ఏం చేసినాం, ఈ లైన్ పోయింది, ఈ లైన్ సగం వేసిర్రు, రెడ్ మార్కులు వేసిర్రు, వేసిన కాడికి తీసిర్రు. వాళ్ళకు లారీలు పెట్టి సామాన్లు అంతా జరగటం జరిగింది. మాకు కూడా ప్రతాప్ సింగారంలో పోయారు సార్. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ప్రతాప్ సింగారం పోయారు. ఇక మాకు రాలేదని మేము ఆ మేడం వెనక తిరిగి అక్కడ దాకా ఉరికినా మళ్ళీ నెలకి ఇస్తాం, 2 నెలలకి ఇస్తాం అమ్మ అని చెప్పిండ్రు. 2 నెలలు మేము 25 సంవత్సరాలు అవుతుంది సార్. 25 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి. మాది పల్లెటూరు. అక్కడ మేము బతకటానికి అని వచ్చినాం. ఇక్కడ సరే ఎట్లనో అట్లా సెట్ అయినాం, ఈయనే ఉంటుంటే ఇక ఈ డ్రైల్లో పెట్టి ఈ గూల కొట్టిర్రు. మా 5 ఇండ్లు ఆపిరు సార్. 5 ఇండ్లు ఎందుకు ఆపిరు మేడం? మరి మాకు కూడా ఇవ్వచ్చు కదా, వాళ్ళతో పాటుగా మేము వెళ్ళిపోతాం. ఇవన్నీ గురిస్తే మాకు ఇక్కడ పావులు తేళ్ళు మేము ఉండవు మేడం ఇక్కడ అని అంటే, మీకు మళ్ళీ వస్తాయి అనుకుంటే ఆ మేడం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమెను సస్పెండ్ చేసిరట, మాకు తెలియదు. మరి మాకు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి సార్. మీ లైన్లో 5 ఉన్నాయి మాకు ఇక్కడ ఇల్లులు. ఈ మిగతా అన్ని ఇటు ఉన్నాయి. ఇప్పుడు అందరూ ఇప్పుడు జామ అయ్యి మాకు ఇల్లులు కావాలని కొట్లాడుతాను. లేదు సార్, మాకు అంటే ఇప్పుడు ఇవి చెప్పిర్రు, అప్పుడు వస్తున్నాయి తీసేస్తాము మీరు అన్ని చదువుకోరని చెప్పిర్రు. మేము ఇంత కష్టపడి కట్టుకున్నాం, ఎట్లా పోతాం అని అనుకోకుండా డోజర్ తెచ్చిర్రు. తెస్తే మాకు ఏదన్నా ఒకటి చేసిన దాకా మేము ఎక్కడ పోవాలంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూపించారు. అన్ని ఇక్కడనే ఉన్నాయి. ఓటు హక్కు ఉంది, రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. అన్ని ఇక్కడనే ఉన్నాయి సార్. మాకు ఇక్కడనే ఉన్నాయి. ఇక మేము ఆ ఇల్లుల కోసం ఈ చెల్లె, నేను, మా కోడలు, వీళ్ళందరం అక్కడ దాకా కురికినాం. మాకు అందరికి ఒక్క కాడనే ఇరి సార్. మాకు న్యాయం ఉంటట్టుగా చెప్పండి మీరు. మళ్ళీ నలుగురిని వదిలేస్తే మేము ఎక్కడ పోవాలని అడిగితే అంత లేకపోయినా కానీ మేడం ఏం పట్టించుకోలేదు సార్. ఇంకేం రాలే సార్. ఇక ఎవ్వరు రాలే. ఇక ఈ పావుల తేళ్ళల్లో మేమే నటిస్తున్నాం, మేమే ఉంటున్నాం. ఒకని గుట్టినా తీసుకుపోయి హాస్పిటల్లో బాగా అవుతున్నాం, వస్తున్నాం, పోతున్నాం. కానీ ఇంకెవ్వరు ఇక్కడ సమాధానం ఇచ్చిన వాళ్ళు లేరు, మాకు చెప్పిన వాళ్ళు లేరు సార్. ఎప్పుడు ఏం కాలే సార్, ఏం కాలే. అన్ని సంవత్సరాలు కేసీఆర్ ఉండు కానీ మమ్మల్ని ఇట్లా లెమ్మన్నోళ్ళు లేరు, పొమ్మన్నోళ్ళు లేరు. ఓట్లు వేస్తున్నాం కానీ మాకు ఎలాంటి ఇక్కడ రెస్పాండ్ అయితే లేదు సార్. మొన్న ఎంఆర్ ఆఫీస్కి పోయినాం, కలెక్టర్ ఆఫీస్కి పోయినాం. ఎక్కడ పోయినా కానీ ఒక్కరు కూడా ఇంతమంది మహిళలు వచ్చిరుగా వీళ్ళ బాధ ఏందో చూద్దామని అయితే కిందికి రాలే, బయటికి రాలే. ఏది లేదు సార్, ఒక్క రూపాయి కూడా లేదు. మాకు ఏడా మేము లబ్ధి పొందిన వాళ్ళం కాము. మాకు ఏది లేదు. వచ్చిన వాళ్ళకైతే వస్తున్నాయి. ఇక్కడ ఈ గల్లీల లీడర్లు అనుకున్న వాళ్ళకు వస్తున్నాయి. వాళ్ళు అన్న గుప్సప్న పోతురు, తింటూరు, వస్తున్నారు. పట్టించుకోవట్లేదు. లేదు, మాకైతే ఏం లేదు సార్. చెప్పండి అసలు ఏం జరిగింది, ఏమైంది? హైడ్రా అని ఇక్కడ వచ్చి కొన్ని ఇల్లు తీసిరు సార్. కొన్ని కానీ 17 ఇళ్ళకి ఇచ్చిరు, 5 ఇళ్ళకి ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు తీసేస్తామంటే మళ్ళీ మేము ఎక్కడ పోవాలి? మాకు చిన్న పిల్లలు, మేము 30-25 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నాం. ఆ ఇళ్ళతో పాటు మాకు కానీ ఈ మేడం అంటే ఆ మేడం ఇవ్వలేదు సార్. ఇప్పటికీ పాములు అయ్యి వస్తున్నాయి. ఒకవేళ తీసేస్తే అంటే మళ్ళీ మేము ఎక్కడ పోవాలి? మాకు ఇల్లు కావాలి కదా. లేదంటే ఇక్కడ పట్టా ఇచ్చినా పర్వాలేదు, తీసేమో ఇక్కడనే ఉంటాం అంటే పట్టా ఇచ్చినా మేము ఇక్కడనే ఉంటాం సార్. అంటే గోలగొట్టి పంపించేశారు కదా, మీకు ఆధారాలన్నీ ఇక్కడే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కదా. అసలు అధికారులు వచ్చి ఇక్కడ మీ దగ్గర కొంచెం మాట్లాడే అసలు ఎవ్వరు రాలేదు సార్. అసలు ఈ ఇండ్లు తీసేటప్పుడే తీసేయాలని ఇక్కడ వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు వచ్చిర్రు, అంతే రాసుకున్నారు, రెడ్ మార్క్ వేసి కొంత ఒక 17 ఇళ్ళకు అక్కడ ఇచ్చేసారు. కొంతమంది అక్కడ ఏం లేదు సార్. మాకు ఆయన వల్ల మాకు ఏం లేదు. మాలాంటి పని చేసుకునే వాళ్ళకి ఏది లేదు. ఇక లంచాలు పెట్టాలి. మేము లంచాలు పెట్టి ఆడితే ఇప్పుడు కానీ ఇల్లు ఇస్తా ఉంటారు. 3 లక్షలు ఇస్తే ఇల్లు ఇస్తా ఉంటారు. మా దగ్గర ఆడుండే ఇళ్ళలో పని చేసుకుని బతికేటోళ్ళు. మధ్యలో లీడర్లు ఇస్తే మీకు ఇల్లు ఇస్తారు. ఇప్పుడు అంటే మా ఇల్లు తీసేసినాక ఇల్లు ఇవ్వాలి కదా. ఇప్పుడు అంటే ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇస్తారు కదా సార్, వాటి కోసం పైసలు ఇస్తే కొంతమంది పైసలు ఇస్తే వస్తాయి అంటారు. ఏం లేదు సార్, ఫ్రీగా గిరిగా మాకు ఇక్కడ ఏమి అందలేదు సార్. చాలా ఇబ్బంది. పాములు వస్తున్నాయి, కరెంటు లేదు, అసలు లైట్లు వచ్చి పట్టించుకునేటోళ్ళు. ఆ ఓట్లప్పుడే వస్తారు వాళ్ళు, అంతే. ఇక తర్వాత ఇక మేము ఇక్కడ గెలిచిన కార్పొరేటర్ అయితే అసలు ఇంత మటుకు ఆ మొహం కానీ మాకు తెలియదు. ఇంత ముందున్న వాళ్ళు మాకు లైట్లు వేసిరు, రోడ్డు పోసిరు, నల్లాలు వేసిరు. కానీ ఇప్పుడైతే ఇక్కడ గెలిచినామైతే అసలు మాకు ఎప్పుడు ఆమె తెలియనే తెలియదు.
వస్తుంది. కరెంట్ ఉంది సార్, కరెంట్ ఉంది కానీ ఇంట్లో ఉంది, గల్లీలో లేదు. ఇంత ముందంటే జనాలు ఉంటే మాకు భయం లేదు. ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి జనాలు లేరు. ఇగో మొత్తం పాములు వస్తున్నాయి, ఎలకలు అంతా గదరు, డ్రైనేజ్ సరిగా లేదు. చాలా ఇదిగా ఉంది సార్, చాలా ఇబ్బంది. మాకు ఇప్పుడు ఏం లేదు, మీ గవర్నమెంట్ కోరుకునేది ఒకటే, మాకు ఇక్కడ ఇస్తే పట్టాలు ఇవ్వాలి, లేదంటే మాకు డబుల్ బెడ్రూమ్స్ చూపించాలి. పనులు ఇక్కడ పనులు గిన్లు, మా పిల్లల స్కూల్ కానీ ఇక్కడ, మా పిల్లలు కానీ 3 పిల్లలు, నాకు మా 2 పిల్లలు కానీ ఒకటి ఇక్కడనే ఉంది. మాకు ఇక్కడనే అన్ని ఇక్కడనే ఉన్నాయి సార్. మాకు 30 ఏళ్ళ నుంచి మేము కోరుకునేది ఒకటే, గవర్నమెంట్ని, రేవంత్ సార్ని మాకు ఇస్తే ఇక్కడ పట్టా ఇవ్వాలి, లేదంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. ఇక అదే మా బాధ. 3 లక్షలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటారు. మరి మేము చేసుకుంటేనే వెళ్తుంది. మా ఇండ్లు ఉన్నాయి, మరి హైడ్రా స్టార్ట్ చేసిర్రు, మరి మాకైతే ఇండ్లు ఇవ్వలేదు. మరి ఇవ్వరు అన్నా కానీ ఇస్తలేరు. మా మీద గొడవలు చేస్తురు, మొన్నగానే ఎగబడ్డారు మా మీద, ఊకే గొడవలు. లీడర్లే చేస్తురు, లీడర్లు చాలా మంది ఉండ్రు. ప్రతి ఒక్కళ్ళు పైసలు అడగాలంటే మరి మేము ఇవ్వలేము కదా, మేము చేసుకుంటేనే వెళ్తుంది. మరి మాకు కరెంటు బిల్లులు, రేషన్ కార్డులు ప్రతి ఒక్కటి మాకు ఇక్కడనే ఉన్నాయి. మేము పుట్టినాము ఇక్కడనే, పెరిగింది ఇక్కడనే, మా పెళ్ళిళ్ళు అయింది కానీ ఇక్కడనే, మేము ఉంటున్నది ఇక్కడనే. మాకన్నీ అన్ని ఇవ్వాలంటే మరి మేము ఇవ్వలేము కదా. ఇక్కడ సూర్యాపేట, నెకర్కల్లు వాళ్ళకందరికి ఇస్తురు, మరి వాళ్ళకి ఎక్కడన్నా ఉన్నాయి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, మరి మాకు ఇక్కడనే ఉన్నాయి. ఇక్కడ ఇస్తలేరు కదా. నేను ఇక్కడ పుట్టింది, నేను ఇక్కడనే పుట్టిన, నేను ఇక్కడనే పెరిగిన, ఇక్కడనే నా పెళ్లి అయ్యింది. నా పెళ్లి అయ్యి 4 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు ఏం సపోర్ట్ చేస్తలేరు కదా. మేము మాట్లాడింది కానీ బయటికి సేల్ చేస్తలేరు, ఎవరికి చెప్తలేరు, ఎవరికి చేస్తలేరు. మరి మాదందరికి ఎవరికి తెలుస్తలేదు కదా. మరి మాకు ఇవ్వండి ఇచ్చింది కానీ ఎవరికి తెలుస్తలేదు, లీడర్లే రానిస్తలేరు. మరి ఆయన కాడికి పోతేనేమో బలాలు కాడికి పోతే ఆయన అన్ని ఇస్తున్నాం అంటారు. మరి మాకు ఇచ్చింది ఎవి లేవు కదా. మా ఇంట్లో అట్లనే ఉన్నాయి, అటు పోయినా ఇటు పోయినా మేమే మావి మధ్యలో ఉన్నాయి. మరి మా మధ్యలోకి ఎట్లా రావు? అటు ఇటు పోయినాక కానీ ఇవి ఎందుకు తీసేస్తలేరు? మాకు పాములు వస్తున్నాయి, పిల్లలు ఉండ్రు. మరి మేము వర్షాలు ఇవన్నిటికీ ఇట్లా ఉన్నాం మేము. మాకు ఇవి ఇండ్లు అయితే ఇవ్వాలి కదా, డబుల్ బెడ్రూమ్లు ఇస్తే మేము పోతామని మా బాధ. అట్లా అంటే రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత పేదవారి కోసం ఉన్నదని చెప్పేసి పేదల రక్షణ పనిచేస్తుందని చెప్పేసి అంటున్నాడు. ఈ హైడ్రా పేరుతో, మూసీ పేరుతో ఇవన్నీ ఇల్లు కూల్చేసి ఇంత ఇబ్బంది పెడుతుంది కదా పేదవారిని. మాకేమి ఇవ్వలేదు కదా. ఇచ్చిందంటే ఫ్రీ బస్ ఒకటి ఇచ్చిండు అంతే, ఏమి ఇవ్వలేదు. గవర్నమెంట్ నుంచి అసలు వచ్చింది, గవర్నమెంట్ నుంచి ఒక్కటి కానీ రాలే మాకు ఇంతవరకు. ఇచ్చింది మేము తిన్నది కానీ ఏది లేదు. ఫ్రీ బస్ ఒకటి వచ్చింది అంతే, ఏది రాలేదు మాకు గవర్నమెంట్ నుంచి కానీ. గవర్నమెంట్ నుంచి మాకు ఇల్లు రావాలనే మేము కోరుతున్నాము. ఇల్లు వస్తే మేము వెళ్ళిపోతాము. ఈ రేవంత్ రెడ్డికి అసలు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇల్లు కూల్చేసి ఇవన్నీ చేస్తుంటారు, ఏం చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డికి? మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, మేమైతే పైసలు ఇవ్వలేము. మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తే మేము వెళ్ళిపోతాము. మాకేడో ఇక్కడ సిటీలోనే చూపివ్వాలి, సిటీలో చూపిస్తే అదే దాంట్లోనే ఇండ్లు ఇవ్వాలి. మాకు ఎంత మంది ఉన్నా అంతమందికి ఇచ్చేసేయాలి. ఉన్నిండ్లే మాకు కూల్ చేసిరు, 10,000 కట్టాలంట. మరి మేము కట్టాలన్నా కానీ మా కాడ లేవు కదా. ఇంకా 6,000 కట్టాలంట. మరి 6,000 కట్టడానికైనా కానీ కావాలి కదా. మరి మా కాడ మరి మేము అంత కట్టలేము కదా. మరి మాకు ఇక్కడ ఉన్న ఇండ్లు అన్నా ఇవ్వండి, లేకపోతే డబుల్ బెడ్రూమ్ అన్నా ఇవ్వండి. ఇక్కడనే పట్టాలు ఇచ్చేటట్టు చూడండి. మాకు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం. మా పిల్లలు పెద్దోళ్ళైన, మాకు భర్త లేడు. ఇదే మా ఇల్లు. అందరు ఇల్లు కట్టుకోరు, మాకు చేత కాలేదు, మేము కట్టుకోలేదు, ఇక్కడనే ఉంటాము. అయితే ఈ చుట్టుపక్కలన్నీ ఇండ్లు పోయినాయి, నా ఇల్లు మాత్రం తీయలేదు, అట్లనే ఉంది. అసలు మెయిన్ ఇటు పోవాలి ఇండ్లు, ఇక్కడ పోకోకుండా ఇటు తిప్పిరు, ఇటు అందరు పోయినాయి, మా పోలేదు. మాకు అప్పటి నుంచే కష్టాలు. కింద ఉన్నట్లు ఉన్నాం మేము, కింద ఉండే పైన ఇంత మట్టి పోపించుకొని ఇక్కడ ఉంటున్నాం అన్నట్టు. అయితే లీడర్లు మొత్తం లీడర్లు తీసుకుంటారు. ఏది వచ్చినా, డబుల్ బెడ్రూమ్ వచ్చినా లీడర్లే, మళ్ళా రైతు బంధు వచ్చినా లీడర్లే, కార్లు వచ్చినా లీడర్లే, సఫాయి పని వచ్చినా లీడర్లే. ఎవరు కూడా మాకు రాణిస్తలేరు, అందరు తీసుకొని అమ్ముకుంటారు. బయట వాళ్ళకి అమ్ముకుంటారట, ఖమ్మము, సూర్యాపేట ప్రతి ఒక్క దగ్గరికి అమ్ముకుంటారు. మనమనే తెలిసినాయి మాకు ఇట్లా సంగతి ఇండ్లు అన్ని పోయినాయని. ఎవరికన్నా ఇచ్చారంటే మాకు ఎవరికి లేదని మేము అన్నాం. అప్పటి నుంచి మేము బయటకు వచ్చినాం. ఇట్లా అంటే ఎట్లుందా మీ రేవంత్ రెడ్డి పరిపాలన? ఎట్లుందంటే ఏం చెప్తారు రేవంత్ రెడ్డి పరిపాలన? రేవంత్ రెడ్డి పరిపాలన ఏమీ బాగాలేదు. ఆ బస్సు ఒకటి ఉంది, ఏంటంటే ఎవరైనా భార్య భర్తలు కొట్టుకొని బస్సు ఎక్కి వెళ్ళిపోవచ్చు అని అదొకటి పెట్టిండు. అది మాత్రం వాస్తవం. ఏమి ఇవ్వలేదు మాకు, ఏది రాదు, ఏం పెంచలేదు మాకు. కేసీఆర్ ఇచ్చినప్పుడు పింఛనే ఉంది కానీ ఇప్పుడు ఏం లేదు, మాకు ఏం రాలేదు. 2,000 అడుగుతారు, 3,000 అడుగుతారు, ఏమన్నా కాగితాలు కావాలంటే అట్లా అడుగుతారు. ఇప్పుడు ఇక్కడ పింఛన్లు రాయాలంటే వీళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు 2,000 అడుగుతున్నారు. మేము వచ్చి 40 ఏళ్ళ నుంచి ఏడామన్నాం, మాకు ఇళ్ళు లేవు. ఇక్కడ ఇళ్ళు ఏంటంటే ఇళ్ళు చల్లాసిన ఇళ్ళల్లా ఇక్కడ ఇళ్ళి మా ఏరియాకి వచ్చిన ఇండ్లు వాళ్ళు లీడర్లు తీసుకున్నారు సార్. మాకు మా ఇండ్లు మాకు రావాలి.
అంటే లీడర్లు ఏమంటారు మరి? లీడర్లు అడిగితే లీడర్లు ఏమంటున్నారు? లీడర్లు ఏమంటారు 3 లక్షలు నువ్వు నీకు ఇస్తా అంటారు. మరి 3 లక్షలు ఎక్కడ తేవాలా మేము? ఇప్పుడు 3 లక్షలు పోయి ఇప్పుడు 10 లక్షలు అంటున్నారట. మరి 10 లక్షలు ఉంటే మేము గీ ముసలో ఎందుకు ఉంటాం, గీ గుడిసెలలో ఎందుకు ఉంటాం? అన్ని ఇక్కడనే ఉన్నాయి సార్. మా చిన్నప్పుడు నాకు 5 ఏళ్ళప్పుడు వచ్చిన ఇక్కడికి, ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటాను. అన్ని ఆధారాలు ఇక్కడనే. మాకు ఊళ్ళో ఇల్లు లేదు, శలక లేదు, పొలం లేదు, ఏం లేదు. మాకు ఊరంటూ ఉంది కానీ ఎప్పుడో ఒకసారి పోతాం వస్తాం. మరి అన్ని ఇక్కడ చెప్పి మరి మాకు ఇల్లు కావాలి కదా. మా ఇంట్లో లీడర్లు అమ్ముకుంటారు, అడిగితే పైసలు ఇవ్వ అంటారు. మరి ఆడ తెచ్చి ఇవ్వాలి. మా ఎమ్మెల్యే మమ్మల్ని గుర్తిస్తలేడు. మమ్మల్ని కలవనిస్తలేరు అసలు. మీరు దానికి పోతే వేరే పార్టీ అని చెప్తారు. పార్టీలు ఎందుకు సార్? ఇక్కడ కావాల్సింది ఇల్లు. చెప్తే అక్కడ పోతే బీజేపీ అంటారు, కాంగ్రెస్ అంటారు. ఏదైతే ఏముంది, మాకు కావాల్సింది ఇల్లు కదా. ఇక అది మా పోరాటం. ఏం చెప్పదా ఏం లేదు సార్. మాకు ఎంక్వైరీ చేయాలి. అసలు ఎవరు, అసలు కొసలోళ్ళు కాకుండా అసలు ఎవరు గుర్తించండి. ఎవరు నివసిస్తున్నారు ఇక్కడ, ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి, ఎంతమంది ఉంటారు, ఏ లెక్కన ఉంటారు, ఆధార్ కార్డు ఉందా, రేషన్ కార్డు ఉందా, ఓటర్ ఐడి ఉందా, ఇలాంటివి చూడండి. ఎంక్వైరీ పెట్టియండి. ఆఫీసులలో కూర్చొని ఆఫీసులలో చేయడం కాదండి. ప్రజల పాలన అంటే ప్రజల్లో తిరగాలి, ప్రజల్లో తిరిగి ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో ఉండి చూసి అన్ని చూసుకోవాలి. కానీ అసలు వాళ్ళకి రావట్లేదు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకు, మన సూర్యాపేటలో ఉన్న వాళ్ళకి, ఖమ్మంలో ఉన్న వాళ్ళకి, వరంగల్ ఉన్న వాళ్ళకి పోతున్నాయి. మా ఆవేదన ఏంటంటే మమ్మల్ని ఇక్కడ ఉన్న వాళ్ళకి గుర్తించి మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి. డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇస్తే పోవండి. మాది ఏంటంటే మాది ఇక్కడే. మేము ఇక్కడ 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. మా మ్యారేజ్లు ఇక్కడే అయినాయి. మా పిల్లలు కూడా ఎడ్యుకేషన్ అన్ని ఇక్కడే ఉన్నాయి. ఎక్కడో తీసుకుపోయి అడవిలో వేస్తే మేము ఉండమండి. మాకు ఇక్కడే కావాలి. ఎక్కడన్నా ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయి, చాలా ల్యాండ్లు ఉన్నాయి. ఎంక్వైరీ చేయండి. ఇక్కడ కట్టించి మాకు ఇవ్వాలి. ఇక్కడ మా విజ్ఞప్తి ఏంటంటే మాకు ఇక్కడ కావాలి. మేము పేద ప్రజలము. 10 లక్షలు ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలండి? ఆర్డీఓ పోతే ఆర్డీఓ మాకు రెస్పాన్స్ లేదు, కలెక్టర్ పోతే కలెక్టర్ రెస్పాన్స్ లేదు, ఈఆర్ఓ కడిపోతే ఈఆర్ఓ రెస్పాన్స్ లేదు. మేము ఎవరిని అడగాలండి? మా ఆవేదన ఎవరికి చెప్పుకోవాలి? పేద ప్రజలము. మరి ఆ రోజు ఓటేయండి మేము మీ వెనకాల మేము ఉన్నాము, మీకు ఏదైనా చేస్తామన్నారు. మరి ఏది లేదు, ఎక్కడ లేదు. మాకు చేయాలని మేము కోరుకుంటున్నాం. గవర్నమెంట్ ఏం కోరుతున్నాం అంటే మాకు మంచి చేయాలని. మాకు డబుల్ బెడ్రూమ్. ఇప్పుడు రంగనాయకని తీసేసారంటే ఇంకొకళ్ళు వస్తారు. సీఎం ఉన్నాడు కాబట్టి ఆయనది పదవి, ఆయన ఏది చెప్తే అది వింటారు. అలాంటప్పుడు మా పేద ప్రజలను చూసి అన్ని మమ్మల్ని గుర్తించి మాకు ఇక్కడ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మాది అది మా బాధ ఏంటంటే మాకు ఇక్కడే ఇవ్వాలండి. మేము ఎక్కడ పోము. మేము 40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళం. ఎక్కడ పోవాలంటే అక్కడ బాటసింగరం ఎక్కడో, ప్రతాప్ సింగారం, జియా కూడా అక్కడ ఫుల్ అయిపోయినాయండి. అక్కడ లేవు ఇండ్లు. మరి ఎక్కడో ఐతనగర్, అక్కడ ఇక్కడ, మరి లింగంపల్లి సైడ్ అక్కడ అంటే మా వల్ల కాదు. మాకు ఇక్కడ దగ్గరలో చూపించి కట్టియాలని మేము కోరుకుంటున్నాం అండి గవర్నమెంట్ని. అంటే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా పేదవాడిని కోటీశ్వరి చేస్తా అని చెప్పేసి అన్నాడు. కోటీశ్వరి చేశాడా మమ్మల్ని? ఎక్కడది 6 గ్యారెంటీలు పెట్టిన? ఏ గ్యారెంటీ లేదు కదా. కోటేశ్వర్లు ఎక్కడ ఉన్నారు? కనీసం ఒక 6 కిలోల బియ్యం ఇస్తురేమో. ఇల్లు ఉన్నోళ్ళకి ఇస్తలేరు, లేనోళ్ళకి జరుగుతుంటే. మరి లేనోళ్ళకి ఇస్తుంటే మరి ఎంక్వైరీ వేయాలి కదండి. లేదు, మహిళలకి ఎక్కడదండి? లేదు, 2500 లేదు. ఏ 6 గ్యారెంటీలలో ఏది లేదు. ఇల్లు ఇస్తా అంటారు. ఇప్పుడు ఇందిరా మీ 6 లక్షలు బుక్ చేసుకోమంటారు. అది లక్కీ డ్రాదారు అన్నమాట. మరి మిగతా వాళ్ళు అందరు కడితే, మరి అందరు కట్టాక మరి 10 మంది 30 మంది కట్టాక అలా 10 మందికి వస్తాం. ఇంకా 20 మంది ఎటు పోవాలా? మరి ఈ ప్రజాపాలన అస్సలు బాగలేదు. ఆలోచించుకోవాలి సీఎం గారు. అన్ని ఆలోచించుకొని మా ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని చేయాలండి. ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఎంతమంది ఇల్లు? మామూలుగా 150 కుటుంబాలు ఉన్నాయండి. 150 కాదు, కనీసం 400 కుటుంబాలు ఉన్నాయి. అలా ఒక 200 కుటుంబాలు వెళ్ళినాయి. ఇంకా 200 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు మాకు ఇల్లు కావాలని అనుకుంటున్నాం అండి. మాకు ఇల్లు కావాలని కోరుతున్నాం. మాకు ఇక్కడే, మేము ఎక్కడ పోము. మాకు ఇక్కడే చాలా ల్యాండ్లు ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్లు. ఆ ల్యాండ్ అక్కడ చూసి మాకు కట్టియాలని కోరుతున్నాం. మాకు చాలా ఇబ్బంది ఉంది. శాల్వనారు పార్కు, ఆంజనేయ స్వామి గుడి పక్కన ఉంటాం. మాకు ఏమి రేవంత్ రెడ్డికి వచ్చిందంటే ఏమి ఫలితం లేదు, ఏం గ్యారెంటీ లేదు. 100 మంది వాళ్ళకు శాల్వనాలు రావు. 200 కుటుంబాలు ఉన్నాయి. 200 కుటుంబాల ఎవరికి పెండ్ అయితే ఇచ్చిండు, ఏమి ఇవ్వలేడు. అదొక్కటి గుర్తించండి సార్. నా చిన్న గుడిచి 2 బిడ్డలు, ఒక కొడుకు. నేను 30 ఏళ్ళు సార్. నేను ఒకప్పుడు కింగును. ఇప్పుడు నాకు అంత తెల్లగా అయిపోయింది, గడ్డం మీసాలన్నీ. ఇప్పటి వరకు ఈయన ఏం రాలేదు సార్. ఒక్కసారన్నా దయచేసి డబుల్ బెడ్రూమ్ అన్నారు. ఈడికి 200 మంది పోయిండ్రు. 150 మంది 100 మంది దాకా పోయిండ్రు. మాకు మేము పోతాం కదా. ఆడ దవాఖాన లేదు, ఓ పురుగు అది లేదు, ఇది లేదు. మైత్ర మాన్నాడు, బాటసింగార మాన్నాడు, వనసనపుర మాన్నాడు, జీవగూడ పురాణపూలు అన్నాడు. ఏడ లేదు. ఏమైనా ఇష్టం మేము వెళ్ళిపోతాం కదా. అది కూడా ఈయన ఇష్టం ఉంటాంగా. అది లేదు, ఇది లేదు. సీఎం గారు దయచేసి మాత్రము మా పేదలను కడిపిన కొట్టకు, దయచేసి మాత్రము మాకు ఇప్పిండి సారు. మమ్మల్ని మరీ అడిగి తొక్కకుండి.
దయచేసి మాత్రం మా మీద ఒక కన్ను ఉంచు. చెప్పండి అసలు ఏమైంది, మీ బాధలు ఏంటి అసలు? చూనానా ఇగో ఫస్ట్ ఇండ్లు వీకి బలాలు ఏం చెప్పిండు, ఇండ్లు వీకి ఏడ అన్ని చూసుకుంటా నేను రోడ్డు ఏర్పాటు చేస్తా, మీకు అన్ని ఏర్పాటు చేస్తాను అన్నాను. 2000 కాడికి వెళ్ళి స్టార్ట్ చేస్తే 37,000 దాకా ఇచ్చిన, నేను 37,000 దాకా ఇచ్చిన. ఇంత మటుకు నా ముసలోనికి పింఛన్ లేదు, నాకు ఇల్లు లేదు. ఎవరికి ఇచ్చిర్రు అంటే ఇక అందరు లీడర్లు, 4 లీడర్లు ఉన్నారు, 5 లీడర్లు ఉన్నారు, 5 మందికి కలిపే ఇచ్చిన. అందరిని కూర్చోబెట్టి కూడా ఇచ్చిన. ఈ ఎల్లటి నాడు నేను ఇన్ని కట్టుకుంటూ వస్తే కూడా నాకు ఇల్లు లేదు, ఇడుపు లేదు. అందరు డబల్ బెడ్రూమ్లలో పోతుర్రు, అక్కడ పోతుర్రు, ఇక్కడ పోతుర్రు. మాకు ఇక్కడ పట్టణన్న ఇయ్యండి, ఇండ్లన్నా ఇయ్యండి నాన్న. ఇండ్లు ఇస్తే ఎక్కడనో అడవిలో ఉండబోయి వేస్తే మాత్రం మేము కష్టం చేసుకుంటేనే బతికేటోళ్ళం, కష్టం చేసుకుంటేనే బతికేటోళ్ళం నాన్న. మేము నీకో ఇప్పుడు గిన్నెలు దోమేది విడిచిపెట్టి ఊరుకొచ్చిన నేను ఓటు. ఇందిరా మిన్లు అంటానని ఎన్ని రోజులకోలే నాన్న, వచ్చినప్పటి నుండి ఇచ్చిన వాళ్ళకే ఇస్తుండ్రు, మరి మేమేం కావాలి? మొన్న పిల్లలు వండిర్రు, ఇంత పొడుగు పాము వచ్చింది ఇంట్లోకి. వస్తే అప్పుడు తెల్లందాకా నేను 12 గంటలకు రొట్టెలు పెట్టుకొని వస్తానా, అప్పుడు చూసినందుకు చంపిన. లేకపోతే అది ఎవరినన్నా కాటు పెట్టేదే కదా. మరి అట్లాంటి అప్పుడు ఏం చేయాలి చెప్పు. రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటూ ప్రజాపాలన అని చెప్పేసి అంటుంది కదా, పేదల కోసం అని చెప్పేసి అంటుంది కదా, ఇప్పుడు ఇస్తాడు కావచ్చు మీకు, ఇందిరా మిల్లు స్టార్ట్ చేస్తుంది కదా, స్టార్ట్ చేసిన దాకా ఇస్తాడు కావచ్చు మీకు. ఆయన ఇచ్చిన దాకా కూడా ఆగేటట్లేవుగా. ఎంఆర్ఓ కాడికి పోయినాం, కలెక్టర్ కాడికి పోయినాం, ఆర్డీఓ కాడికి పోయినాం, ఈ నెంబర్ మీద అయిపోయినాయి అంటున్నాడు. మరి అప్పుడు మా పరిస్థితి ఏంది? ఇది ఒక్కటి మీరు శ్రద్ధ తీసుకోండి నాన్న, మీ కాళ్ళు మొత్తము ఇది ఒక్కటి మీరు శ్రద్ధ తీసుకొని మాకు న్యాయం జరిగేటట్లు చూడండి. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందా? మరి రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి పాడదన్న ఆయనదేం చక్కదనం లేదు బిడ్డ. మీరు నా కడుపులో పుట్టినట్లే కానీ ఏం చక్కదనం లేదు, ఏం సింగారం లేదు. ఆయన 4 సార్లు వికలాంగుల సర్టిఫికేట్ తెచ్చి 4 సార్లు ఇచ్చిన. ఇప్పటికీ నిన్న కూడా పోయి వచ్చిన. నిన్న 2-3 గంటలప్పుడు ఆన్నే ఉన్నా, మండల ఆఫీస్ కానే ఉన్నా నేను. అట్లా కూడా రాలే, ఇంకా పెట్టలేదు. తీసుకుంటున్నారు, అక్కడ పెట్టుకుంటున్నారు, తీసుకుంటున్నారు, అక్కడ పెట్టుకుంటున్నారు. అధికారులు వస్తున్నారు, అధికారులు అసలు అడిగితే మీరు ఏమంటారు? అధికారులు ఏమంటున్నారు? ఇంకా ఆయన రిలీజ్ చేయలేదుగా, పడతలేవు అంటారు. మరి ఆడు ఎందుకు వచ్చిండు? ఇంకా రిలీజ్ చేయనప్పుడు 3 సంవత్సరాలు అవుతున్నది. మరి వచ్చి ఏం చేస్తున్నాడు ఆయన? మరి ఇట్లా కాలు చేతులు పడిపోయినా కూడా పింఛన్ ఇవ్వకపోతే ఏం చేయలేకున్నాడు ఆయన రాజ్యం మీద? అది చెప్పు, నీవు చెప్పు నాన్న ఒక్క మాట. మరి ఏమిటికున్నాడు? గరీబ్ వాళ్ళని చూడకపోతే నువ్వు ఉన్నోళ్ళకే పెడితే ఎట్లా? మరి మాకెప్పుడు వస్తాయి? మరి ఎవరు చూడు ఈ పేరు ఈ నెంబర్ మీద అయిపోయినాయి అంటున్నారు. మరి ఆ నెంబర్ మీద అయిపోయినప్పుడు మరి ఎవరు ఎట్లా? మరి మా ఇంట్లో ఎక్కడ పోవాలి? మాకు ఈడ పట్టాలు కావాలి సార్, మాకు ఈడ పట్టాలన్నా కావాలి, డబుల్ బెడ్రూమ్ అన్నా కావాలి. 2 ఏది లేవు, లేదన్నా ఒప్పుకోము మేము. అదొక్కటి కూడా ఏమైందంటే మొన్న 2వ తారీఖు రోజు ఇండ్లు తీసేస్తామని 10వ తారీఖు రోజు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారంటే ఎమ్మెల్యే గారు ఇచ్చారు. ఎమ్మెల్యే గారు ఎందుకంటే 93 ఇండ్లు శాల్వానగర్లో శాంక్షన్ చేసినని ఇచ్చిండు పేపర్ స్టేట్మెంట్. పేపర్ స్టేట్మెంట్ వచ్చినాక మేము షాకులో ఉన్నాం. అసలు మా దగ్గర ఇండ్లే పోలేదు. ఇంతకుముందు ఇండ్లు తీసేసిర్రు, 2024లో ఇండ్లు తీసేసిర్రు. ఇండ్లు తీసేసినాక అవి పోయినాయి. మళ్ళీ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిర్రు. మొన్న 2వ తారీఖు రోజు మన ఇండ్లు ఇచ్చిరట, 15వ తారీఖు రోజు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. 93 పట్టాలు ఇచ్చేసినాం శాల్వానగర్లో అని చెప్పి పేపర్. ఇక్కడ వాళ్ళు అంటే స్థానిక లీడర్లు బయట వాళ్ళకి అమ్ముకున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లేరు, చాలా వరకు ఎవరు లేరు. స్థానిక లీడర్లు బయట వాళ్ళకి అమ్ముకునే విషయం కూడా మాకు మేము గతంలో వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొన్న కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొన్నటి నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. 15 రోజుల నుంచి చేస్తున్నాము. గవర్నమెంట్లో ఎలాంటి స్పందన లేదు. ఎందుకంటే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేసి ఆల్రెడీ ఇవి ఇండ్లు కూల్ చేయాలని చెప్పారు. ఎందుకంటే బోనాల పండుగ పెద్ద పండుగ ఉంది కాబట్టి గొడవలు అయితే అని చెప్పేసి గవర్నమెంట్ అనేటోళ్ళు రాలేదు. అందులో కూడా వేరే పని కూడా నడుస్తుంది కదా, అందుకోసం రాలేదు. ఎందుకంటే మా ఏరియాలో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మా ఇండ్లు ఎట్లా కూలుస్తారండి? మాకు ఇండ్లే ఇవ్వలేదు, మాకు అసలు లేదు. ఒక ఎంఆర్ఓ రాలేదు, ఒక ఆర్డీఆర్ రాలేదు, ఒక ఈఆర్ఓ కూడా రాలేదు, ఎవరు రాలేదు. మాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా మాకు ఎలాంటి స్పందన లేదు. ఇంతవరకు మాకు లేని దానికి మేము ఎట్లా ఖాళీ చేస్తాము? పేపర్ స్టేట్మెంట్ ఎట్లా ఇస్తాడు ఎమ్మెల్యే గారు? మాకు అసలు మేము ఇక్కడి నుంచి కాల్ చేసే ప్రసక్తే లేదు.
మేము ఇక్కడే ఉంటాం, మాకు ఇక్కడే నోటరీ అన్ని ఇవ్వాలి, పట్టా కాగితం అన్ని ఇవ్వాలి, ఇక్కడే కట్టియాలి. 97 పట్టాలు ఎక్కడి నుంచి ఇచ్చిండో ఆ ఇండ్లు అక్కడి నుంచే ఖాళీ చేయాలి. ఆయన ఎక్కడి నుంచి ఇచ్చిండో అక్కడి నుంచి ఖాళీ చేయాలి. ఎందుకంటే మా ఏరియా నుంచి ఆ ఇండ్లు పోలేదు, మరి ఎక్కడి నుంచి తీసిండో ఆయన చెప్పాలి మాకు సమాధానం. ఎమ్మెల్యే అడిగిన మరి అంటే అధికారులతో వెళ్ళి కలవడం జరిగింది అంటే ఎమ్మెల్యే చెప్పాలని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, మరి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కలవడం మేము మా ఏరియాలో ఎంక్వైరీ చేసేది ఎవరు? ఎంఆర్ఓని అడిగినాం, ఈఆర్ఓని అడిగినాం, ఆర్డీఓని అడిగినాం, కలెక్టర్ ఆఫీస్లో పెట్టినాము. ఎందుకంటే వాళ్ళు మాకు సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. ఎందుకంటే చాలా కుంభకోణం జరిగింది. ఒక్కొక్క ఇంటికి 3 లక్షలన్నర తీసుకున్నారు. ఆ 3 లక్షలన్నర ఏందనేది బయటికి రావాలి. ఆర్డీఓ గారు సమాధానం చెప్పాలి, ఎంఆర్ఓ గారు చెప్పాలి, కలెక్టర్ గారు కూడా చెప్పాలి. ఎందుకంటే వీళ్ళిద్దరు ఎందుకు తీసుకున్నారు, ఎందుకు ఇక్కడ ఇండ్లు లేవు, ఎట్లు ఇచ్చిర్రు అనేది మాకు సమాధానం చెప్పాలి. అదే హైడ్రా అని చెప్పేసి హైడ్రా ఉన్నారు కదమ్మా, ఈ రంగనాథన్ కమిషనర్ ఆయన కూడా తొలగించారమ్మా. అంటే ఇలాంటి చేస్తున్నారని చెప్పి తొలగించారు, దాన్ని ఎలా చూస్తారు అంటే హైడ్రా కమిషనర్ అని చెప్పేసి రంగనాథన్ ఇప్పుడు మా ఊర్లలో ఉన్న వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ మా ఏరియాలో ఆర్డీఓని కూడా తీసేయాలి. ఆర్డీఓ అంటే ఇప్పుడున్న ఆర్డీఓ గారు కాదు, గతంలో ఉన్న ఆర్డీఓ గారు ఉన్నారు. ఆమె లేడీ ఉంది, ఆమె జయశ్రీ ఆమె పేరు, ఆమె కూడా ఉంది. ఇంత ముందు కూడా ఆమెనే చేసింది ఈ పని అంతా. మన ఎవరు రామకృష్ణ నాయక్ తెలుసు, మొత్తం స్టోరీ అంతా నడిపేదంతా రామకృష్ణ నాయకే. ఆయన ఎంక్వైరీ చేయాలి ఫస్ట్. ఎందుకంటే మా ఏరియా నుంచి 3 అడుసుల నుంచి 15 మంది లీడర్లు ఉన్నారు. ఆ 15 మంది లీడర్లు ఏది చెప్తే ఆయన ఆ మాట వింటాడు. ఆయన తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారికి చెప్తారు, ఎమ్మెల్యే గారు లెటర్ ప్యాడ్ ఇస్తారు. లెటర్ ప్యాడ్ మీద 68 ఇండ్లు, 28 ఇండ్లు, ఒక 120 ఇండ్లు, మొత్తం 120 ఇండ్లు పోయినాయి. 3 కోట్ల స్కామ్ జరిగింది మా దగ్గర. ఎందుకంటే ఒక ఇల్లు ఎంక్వైరీ చేయమంటున్నాము, ఆధార్ కార్డు చెక్ చేయమంటున్నాము. ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి మేము చెప్పాలా? ఆధార్ కార్డు చెక్ చేయండి, కరెంటు బిల్లు చూడండి, రేషన్ కార్డు చూడండి, ఇవన్నీ మేము చెప్పాల్సిన అవసరమా? మేము ఆర్టీఐకి వేస్తే ఇది ఉండే ఎక్కడికి జియో కూడా ఇది తుప్పు కూడా పంపిస్తామని చెప్పారు. ఆర్టీఐ పేపర్లో తుప్పు కూడా అని చెప్పారు. ఇప్పుడేమో ప్రతాప్ సింగారం పంపిస్తామని చెప్తున్నారు. ఎందుకంటే గ్రీన్ పెన్ ఎటు ఉంది కాబట్టి అటు రాస్తారు అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి ఎటంటే అటు రాస్తారు. ఎందుకంటే ఇంత మూట మేము పెట్టలేము, కట్టలు మేము ఇయ్యలేము. ఎందుకంటే మేము ఇళ్ళలో పని చేసుకునేటోళ్ళము, కూలి పని చేసుకునేటోళ్ళం కాబట్టి మేము లచ్చలు ఇవ్వలేము. లీడర్లు అయితే ఇన్ని ముంచి లచ్చలు ఇస్తారు కాబట్టి లీడర్ల మాటలు వింటుర్రు. లీడర్లని కఠినంగా శిక్షించాలి, మేము అదే కోరుకుంటున్నాం. చూసాం కదా, ఇక్కడ బాధితుల మాటలు చూసుకున్నట్టయితే వాళ్ళు పేదవారు ఇక్కడ 30 నుంచి 40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడ ఉన్న అధికారులు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఆ పేదలు ఇల్లు కూల్చారని చెప్పేసి అధికారులను వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ వాళ్ళు వచ్చి పైసలు ముట్టిన వాళ్ళకి, ఇక్కడ పేదవారికి కాకుండా ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి పైసలు ముడితేనే ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు.